ఓం శ్రీ విద్యాం జగతాం ధాత్రీం సృష్టిస్థితిలయేశ్వరీం నమామి లలితాం నిత్యాం మహాత్రిపురసుందరీం. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ లలితాంబికాయై నమః. అమృతాత్మస్వరూపులైన మీ అందరికీ మీ తల్లి అవ్యాజ్యమైనటువంటి మాతృప్రేమను అందిస్తూ లలితా రహస్యనామ సహస్రాలలో జడశక్తి 4 బీజ మంత్రాలు కలిగినటువంటి ఈ అపురూపమైనటువంటి నామము జడశక్తి. ఈ సమస్త ప్రపంచమంతా జడస్వరూపంగా ఉన్నటువంటి ప్రపంచానికి ఈ ప్రపంచంలో చేతనారూపంగా సమస్త పంచభూతాత్మక పదార్థాలన్నిటినీ నడిపించే శక్తి ఉన్నది కనుక జగదంబకు జడశక్తి అన్న నామం కలిగింది. మాయ ఒక పరిణామమే ఈ జగత్తు. జగన్మాత మహామాయా స్వరూపిణి. ఆ మహామాయా స్వరూపిణి యొక్క మాయా పరిణామము జగత్తుగా మార్పు చెందింది. మార్పు చెందినటువంటి ఈ జగత్తులో పంచభూతాలు ఉన్నాయి. ఈ పంచభూతాలన్నీ కూడా నిర్జీవంగా అలాగ ఉన్నప్పుడు జడప్రాయమై ఎందుకు ఎవరికి ఉపయుక్తం లేకుండా అలాగ ఉండిపోతాయి. దాని వెనక చేతనాశక్తి పనిచేస్తున్నందువలన జడ చేతనాశక్తుల కలయిక వలన ఈ సృష్టిలో సర్వము చైతన్యవంతమైంది. కాబట్టి ఈ జడ పదార్థాలన్నిటినీ నడిపించే శక్తి కనుక జడశక్తి అన్నటువంటి నామం తల్లికి కలిగింది. విష్ణు పురాణం ఇలాగ చెప్తున్నది, ఈ పంచభూతాల శక్తులను జ్ఞాన దృష్టితో తెలుసుకోవలసి ఉంటుంది. పంచభూతాల శక్తులను ఊరక ఊహిస్తే భావిస్తే చదువుకుంటే అర్థం కాదు. దానిని గురించినటువంటి ఒక ఆత్మదృష్టి కావాలి. ఈ పంచభూతాల శక్తులను జ్ఞాన దృష్టితో ఎవరైతే తెలుసుకుంటున్నారో ఈ పంచభూతాల శక్తులన్నీ కూడా ఆ పరబ్రహ్మం యొక్క శక్తులే అన్నటువంటి జ్ఞానం కలుగుతున్నది అంటూ విష్ణు పురాణం ఈ జడశక్తిని గురించి తెలియజేస్తూ ఉన్నది. జడశక్తి స్వరూపిణి అయినటువంటి తల్లి ఈ సృష్టిలో ఉన్నటువంటి సకల ప్రాణికోట్లకు తన శక్తిని ప్రసాదించి చైతన్యవంతులుగా చేసి సకల జీవకోట్లను నడిపిస్తూ ఉన్నది కనుక జడశక్తి అంటూ ఈ నామంలో జగన్మాత కీర్తించబడింది. మానవునికి మంగళకరంగా జీవితంలో ఈ జడశక్తి నుంచి చైతన్య శక్తికి ఎదిగేందుకు అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక మార్గాన్ని జగన్మాతే నిర్దేశించింది. ఆ మార్గం ధర్మ మార్గం, సత్య మార్గం. జడస్వరూపులుగా ఉన్నటువంటి వారందరూ ఏదో ఒక సత్కర్మలు చేస్తున్నప్పుడు పుణ్యాలు పండి మంచి పదవిలో వెళ్ళి కూర్చుంటారు. దీనికి దేవి భాగవతంలో ఉండే ఒక చిన్న కథను మనం చెప్పుకుంటాం. ప్రాచీన కాలంలో నహుషుడు అనేటువంటి ఒక వ్యక్తి అతని పూర్వజన్మల పుణ్యాల వలన ఇంద్రుని జయించి ఇంద్ర సింహాసనం మీద ఇంద్రుడై తాను కూర్చున్నారు. ఇంద్రసింహాసనం మీద ఇంద్రాధిపత్యం వహించాలి అంటే సాధారణమైనటువంటి పుణ్యం వల్ల సాధ్యం కాదు. ఏదైనా ఒక పదవి మనిషికి లభించాలంటే ఎంత పుణ్యం చేసి ఉండాలి. ఆ పుణ్యం వల్లనే ఆ మంచి పదవి లభిస్తుంది. ఆ పదవి లభించినప్పుడు దానిని నిలబెట్టుకోవాలి అంటే తిరిగి అక్కడ కావలసినటువంటిది ధర్మవర్తనం కావాలి. ఆ ధర్మవర్తనం ఎప్పుడైతే లేకుండా పోతుందో మహిషుడు ఎలాగయ్యాడో మనకి ఇక్కడ కనపడుతుంది. ఒకరోజు ఆ నహిషుడి మనస్సులో ఒక చెడు సంకల్పం కలిగింది. ఇంద్రపత్నిని తన పత్నిగా చేసుకోవాలనేటువంటి ఆ దుర్బుద్ధి ఆయనకు కలిగింది. పారమార్థికమైనటువంటి జీవితంలో ఉన్నటువంటి వారు నిజంగా ఒక్కసారి వివాహం అయిన తర్వాత పరస్త్రీని ఎటువంటి పరిస్థితుల్లో కూడా మరలా అలాంటి దృష్టితో చూడకూడదు. ఇందుకు శ్రీమద్ రామాయణంలో శ్రీరామచంద్రమూర్తి ఏకపత్ని వ్రతుడుగా భారతీయులందరికీ ఆదర్శమూర్తిగా మర్యాదా పురుషోత్తముడుగా భారతీయులందరి ముందు నిలిచాడు.
నహుషుడు ఈ ధర్మాన్ని విస్మరించి ఇంద్రపత్నిని అతడు మోహించి తన అంతఃపురానికి బలవంతంగా తీసుకురమ్మని భటుల్ని పంపించారు. మరి ఇంద్రుడు ఎక్కడికో వెళ్ళి పారిపోయి దిక్కు తోచకుండా రహస్యంగా ఉన్నాడు. ఇంద్రుడు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో ఎవ్వరికీ తెలియదు. ఇంద్రపత్ని కూడా నిస్సహాయ పరిస్థితిలో ఉన్నది. ఆవిడ దేవిని పూజ చేస్తూ ఉంది. దేవి, నువ్వు నన్ను కాపాడాలి, నహుషుని బాధ నుంచి నన్ను రక్షించమ్మా అంటూ ఆ దేవినే ప్రార్థిస్తూ దేవిని పూజ చేస్తూ ఇంద్రపత్ని ఆ తల్లి ముందు కన్నీళ్లు పెట్టుకుంటూ ప్రార్థిస్తుంది. స్త్రీ కన్నీళ్ళు చాలా అపకారాన్ని కలిగిస్తాయి. జన్మజన్మలకు అవి వెంటాడుతూ మానవుని వేధిస్తాయి. ఇక్కడ ఇంద్రపత్ని యొక్క కన్నీళ్ళు నహుషుని మీద పనిచేశాయి. నహుషుడు ఇంద్రపత్నిని బలవంతంగా బంధించి తీసుకురమ్మని చెప్పినప్పుడు ఇంద్రపత్ని ఇలాగ చెప్పింది, అలాగ అక్కర్లేదు, నహుషుడు నా దగ్గరికి రావచ్చు, అతనికి నేను లొంగిపోతాను. అయితే ఒక షరత్తు, సప్తర్షులు పల్లకి మోస్తూ రావాలి. ఆ సప్తర్షులు మోసే పల్లకిలో కూర్చొని నా దగ్గరికి రావాలి అంటూ ఒక చిన్న షరత్తు పెట్టింది. సప్తర్షులలో అగస్త్య మహర్షి చాలా పొట్టిగా ఉంటారు. పల్లకి ఆయన భుజాల మీద సరిగా ఆనదు. తక్కిన మహర్షులు చాలా ఎత్తుగా ఉంటారు. ఒక్క అగస్త్య మహర్షి మాత్రం చాలా చిన్నగా పొట్టిగా ఉంటారు. అందువల్ల ఈ పల్లకి అస్తవ్యస్తంగా ఎగుడు దిగుడుగా పట్టుకుని వెళ్తున్నారు. ఇలా వెళ్తున్నప్పుడు ఆ ప్రయాణం వేగంగా సాగడం లేదు. పల్లకిలో కూర్చున్నటువంటి నహుషుడు అతడు మోహార్తుడై వెంటనే తన కాలుతో ఆ ఋషుల యొక్క భుజాల మీద కొడుతూ వారిని తన్నుతూ సర్ప త్వరగా వెళ్ళండి అంటూ తొందర చేశాడు. అప్పుడు మహర్షులు నిరంతరం తపో సాధనలతో ఉన్నటువంటి వారు, ధర్మవర్తులై ఉన్నటువంటి వారు, సప్తర్షులు, వారు ఏదైతే సర్ప అన్నావో ఆ సర్పమైపోదుగాక అంటూ అతన్ని ఆ వాక్కులతో అన్నారు. అలా అనగానే ఆ పల్లకిలో కూర్చున్నటువంటి నహుషుడు సర్పమై భూమి మీద జడప్రాయంగా పడిపోయాడు. మాయ ఒక పరిణామమే జడశక్తి. మాయ ఎప్పుడు పనిచేస్తుందో జడ పదార్థానికి శక్తి కలిగి అది ఇంద్ర పదవిలో కూడా వెళ్ళి కూర్చోగలదు. మాయ మరొక రకంగా పనిచేసినప్పుడు ఇంద్ర పదవిలో ఉన్నటువంటి నహుషుడు క్రిందకు సర్పంగా పడిపోయి ఇప్పుడు మరలా జడప్రాయుడైపోయాడు. ఈ కథను మనం చక్కగా అర్థం చేసుకుంటే అది మన జీవితానికి మనం అన్వయించుకోవచ్చు. ఈ సకల సృష్టికి ఆధారభూతమైనటువంటి మహామాయ జగన్మాత. ఆ జగన్మాత జడస్వరూపమైనటువంటి జీవితంలో ధర్మాన్ని ప్రవేశపెడితే ఆ ప్రకాశంలో మనం ధర్మవర్తనులమై సాగి ఉజ్వలమైనటువంటి చైతన్య స్థానాన్ని అందుకోగలుగుతాం. ఇంద్ర పదవే చాలా చిన్నది, ఆ పదవిని ఎప్పుడు అభిలషించం. బ్రహ్మ పదవిని కూడా అభిలషించడు. దానికంటే పరమైనటువంటి పరబ్రహ్మ స్థానాన్ని కోరుకుంటాడు భక్తుడు. తాను బ్రహ్మము ఏకమైపోవాలి అనేటువంటి ఆ దివ్య జ్ఞానాన్ని ఈ జడ శరీరంలో కల్పించినటువంటిది తల్లియే. ఎప్పుడైతే ఈ తాత్కాలికమైనటువంటి విషయ వ్యామోహాలకు లోనవుతారో, నహుషుడు చాలా పుణ్యాలు చేశాడు. ఎన్నో పుణ్యాల ఫలితం వల్లనే ఇంద్రసింహాసనాన్ని అధిరోహించగలిగి ఇంద్రుడయ్యాడు. అయితే అక్కడ ఉన్నంతసేపు ఆయన మనస్సు కలుషితమైన భావాలతో ఉన్నందువలన ఆ కలుషిత భావాల చేతనే ఆ ఇంద్రసింహాసనం నుంచి జారి క్రింద పడిపోయి జడస్వరూపుడైనటువంటి ఒక సర్పంగా మారిపోయాడు. మనం కూడా మన జీవితాల్లో చైతన్య స్వరూపమైనటువంటి జగన్మాతను ఎప్పుడైతే మనం ఆశ్రయిస్తామో, మనం చైతన్య శక్తులుగా, పరబ్రహ్మ స్వరూపులుగా, శాంతికి, ఆనందానికి నిదానంగా ఉండేందుకు తల్లి అనుగ్రహిస్తుంది. తన మాయా ప్రభావాన్ని చూపించదు. ఎప్పుడైతే ఈ మాయా ప్రభావానికి లోనవుతున్నామో అప్పుడు చాలా చిన్న పదవి, ఆ ఇంద్ర పదవి లాంటి పదవి కూడా పోగొట్టుకొని ఒక జడసర్పంలాగా నహుషుడు ఏ విధంగా అయ్యాడో మన జీవితంలో కూడా మనం
ఏ పని చేయలేకుండా జడస్వరూపులమై ఎవ్వరికి ఉపయోగం లేకుండా జనులందరికీ ఏ విధమైన ఒక చిన్న పని కూడా మనం చేయలేకుండా అలాగ మనకి మనం కూడా ఉపయోగపడకుండా అలాగ మన జీవితం వ్యర్థమైపోతుంది. జడ పదార్థాలన్నిటి వెనక ఉన్నటువంటి చిత్శక్తి జగన్మాత సకల చరాచర ప్రాణికోట్లందరికీ ఈ పంచభూతాత్మకమైనటువంటి జడ శరీరాలతో ఉన్నటువంటి ప్రాణులందరిలో చేతనాశక్తిగా భాసిల్లున్నటువంటిదే జగజ్జనని. ఈ సకల చరాచర ప్రాణికోట్లన్నిటికీ మూలభూతమైనటువంటి శక్తిగా లలితా భవానీదేవి ఈ జడశక్తి అన్నటువంటి మంత్రంలో పేర్కొనబడింది. సృష్టిని చేసేటప్పుడు ఈ తల్లి బ్రహ్మరూపిణిగా ఉన్నది. ఈ సృష్టికి స్థితిని కల్పించేటప్పుడు గోవిందరూపిణిగా విరాజిల్లుతున్నది. ఈ సృష్టిని తనలో లీనం చేసుకునేటప్పుడు ఆ కన్న తల్లియే రుద్రాణి అయి ఈ సమస్త ప్రపంచానంతటిని తనలో లీనం చేసుకుంటుంది. తిరిగి తిరోధానము అనుగ్రహాన్ని ప్రసాదిస్తున్నది. అనుగ్రహ తిరోధానాలను ప్రసాదించే పంచకృత్య పరాయణురాలుగా ఉన్నటువంటి తల్లియే ఈ సమస్త బ్రహ్మాండాలకు ఆధారభూతమైనటువంటి చేతనా శక్తిగా ఈ మంత్రంలో సర్వానికి ఆధారమైనటువంటి మూల కంధాన్ని గురించి మాట్లాడుతున్నారు. ఒక వృక్షం మహావృక్షంగా భాషించేందుకు దానికి ఉన్నటువంటి ప్రధాన శక్తి తల్లి వేరులో ఉన్నట్లుగా ఈ సమస్త సృష్టికి మూలమైనటువంటి ఆధారం శ్రీచక్ర బిందువులో మాత్రమే ఉన్నది. ఆ బిందువే ప్రకాశ విమర్శాంశల స్వరూపమైనటువంటి సమిష్టి శక్తి అయినటువంటి ఆ జగదంబ, ఆ శివశక్తైక్య స్వరూపిణైనటువంటి కన్నతల్లి, లక్ష్మీనారాయణ స్వరూపం, బ్రహ్మ సరస్వతి స్వరూపం, శివపార్వతీ స్వరూపము, శివకామేశ్వరి లలితా భవానీల స్వరూపం. ఇలాగా ప్రకృతిలో ఉన్నటువంటి ప్రకృతి పురుషాత్మకమైనటువంటి స్వరూపంగా సకల ప్రాణికోట్ల యందు విరాజిల్లుతున్నటువంటి ఈ జగదంబ శక్తిని గురించి జడశక్తి అన్నటువంటి ఈ నామంలో జగదంబ యొక్క జడశక్తిని గురించి పరమాద్భుతంగా వర్ణించబడింది. అక్షయమైనటువంటిది ఈ తల్లి శక్తి, అవినాశి అయినటువంటిది ఈ తల్లి, అనంతమైనటువంటి అక్షయ భాండాగారాన్ని జీవరాశులందరి హృదయాలలో నింపి వారిని శక్తివంతులుగా వర్ణించినటువంటిది ఈ జగజ్జనని లలితా భవానీదేవియే. ఎప్పుడైతే అమ్మను మీరు పూజిస్తున్నారో మీకు ఏ విధమైనటువంటి భయం కానీ ఏ విధమైనటువంటి సంశయం కానీ అక్కరే లేదు. నిశ్చింతగా ఉండొచ్చు. జీవితకాలమంతా చాలా నిశ్చింతగా ఉండవచ్చు. ఏ కష్టం వచ్చినా ఏ సమస్య వచ్చినా అమ్మే పరిష్కరించుకుంటుంది. నేను చేయగలిగినటువంటిది ఏదీ లేదు, తల్లి నిరంతరం నా చుట్టూ ఉండి నన్ను రక్షణగా కాపాడుతుంది అన్నటువంటి విశ్వాసంతో తల్లిని మీరు ఎప్పుడైతే సేవిస్తున్నారో మీ యోగక్షేమాలన్నీ కూడా తల్లి స్వీకరించి రక్షిస్తుంది. సర్వభూతమయీం దేవీం సర్వం శక్తిమయం జగత్ అంటుంది వేదం. ఈ జగత్తంతా శక్తిమయంగా ఉన్నది. శక్తి జగత్తులంతటిని ఆవరించి ఉన్నది. శక్తి లేనటువంటిది స్థావర జంగమాత్మక సృష్టిలో ఏది లేనే లేదు. అందువలన ఎవరికి ఏ సేవ చేసినా, ఏ దానం చేసినా, ఏ పుణ్యం చేసినా, ఆహారం భోంచేసినా, ఏ పని చేసినా ఇదంతా పరబ్రహ్మార్పణమస్తు అంటూ ఆ అర్పణ భావంతో శరణాగతి భావనతో ఎప్పుడైతే అలాగా చేస్తూ వస్తారో ఆ ప్రతి కార్యక్రమం కూడా ఒక మహాయజ్ఞం అవుతుంది. ఆ శరణాగతి భావంలో సర్వసమర్పణం దైవానికే చెందుతూ ఉన్నది. నీవు బ్రహ్మానికి సంబంధించినటువంటి వాడవు. నీవు చేసే ప్రతి కర్మలు, ప్రతి చర్యలు దేవి స్వీకరిస్తూ అనుగ్రహదాయిని అయి అపార కృపను, వాత్సల్యాన్ని వర్షిస్తూ ఉన్నది. పాపాలనేటువంటి కర్మ బంధనాల నుంచి శాశ్వతంగా విమోచనం ప్రసాదించే తల్లి, చైతన్య స్వరూపిణి అయినటువంటి తల్లి జడశక్తి అంటూ లలితా రహస్యనామ సహస్రాలలో ఈ మంత్రంలో సంబోధించబడినటువంటి శక్తి జడస్వరూపంగా ఉన్నటువంటి మన జీవితాన్ని చైతన్యవంతం చేసి, భక్తివంతం చేసి, ఒక పవిత్రమైనటువంటి లక్ష్యాన్ని మన ముందు ఉంచి ఆ లక్ష్య శుద్ధి కోసం నడిచే విధంగా సత్య మార్గాన్ని చూపించినటువంటి తల్లికి నమస్కారం.
ఆ జగజ్జనని నిరంతరం మన హృదయాంతర్వర్తిని అయి అనుగ్రహించునుగాక. మన హృదయంలో ఏ వేళ యందు కూడా అన్యమైనటువంటి చింతన కలగకుండా ఉండునుగాక. జగత్కోట్లను కన్నతల్లి సంరక్షించి దీవించునుగాక, అందరినీ రక్షించునుగాక. ఓం శాంతి శాంతి శాంతి.